హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే ఆసమ్ ఉన్నాను. మీరు అందరూ కూడా అంతకు మించే ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు జిమ్ ఫినిష్ చేసి వస్తుంటే ఈ పక్కనే ఆర్ట్ గ్యాలరీలా పెట్టారు. ఆర్ట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. నాకు కూడా ఇవి చాలా అట్రాక్టివ్గా అనిపించి నేను చూడటమే కాదు మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను. మీరు గమనించారా? ఇక్కడ పాడైపోయిన పనికిరాని ఫోన్స్, కీబోర్డ్స్, బ్యాటరీస్, చిన్న చిన్న చిప్స్, వీటితోనే చాలా క్రియేటివ్గా చేశారు. అండ్ ఇక్కడ పర్సన్ పిక్చర్ కూడా డ్రా చేశారు, చూసారా? మొత్తం ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్తోనే చేశారంతా. చాలా క్రియేటివ్గా ఉంది కదా. ఇవి జస్ట్ చూడటానికే కాదు, ఎవరికైనా బాగా నచ్చితే కొనుక్కోవచ్చు కూడా. ఇక్కడ ప్రైస్ కూడా పెట్టారు ప్రతి ఆర్ట్ కింద. బట్ వీళ్ళ క్రియేటివిటీకి తగ్గట్టుగానే వీళ్ళు ప్రైస్ పెడతారు. చాలా ఎక్కువగానే ఉన్నాయి. నేను ఒకదానికి హైయెస్ట్ చూశాను, ఇక్కడ 1500 అలా కూడా ఉన్నాయి. 1500 పౌండ్స్ అంటే అక్షరాల 1,50,000. ఇది చూడండి, వీళ్ళ ఇంట్లో పిల్లలు బాగా అల్లరి ఎక్కువ అనుకుంటా. కీబోర్డ్లో ఉన్న ప్రతి కీని తీసి పక్కన పడేస్తే దాంతో ఒక హార్ట్ షేప్ చేసినట్టు ఉంది. ఇది మీలో ఎవరికైనా బాగా క్రియేటివిటీ ఉంటే ఇది ట్రై చేయండి. ఎందుకంటే బాగా వర్క్ చేసే కీబోర్డ్ కంటే దీని ప్రైస్ చాలా 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 ఎక్కువ. ఇదైతే చూడటానికి రియల్ రోబోట్ లానే ఉంది. చూడండి, చాలా పెద్దదిగా కూడా ఉంది సైజులో. ఇంతకుముందు చెప్పాను కదా నేను, అక్షరాల 1,50,000 ఉందని. అది ఇదే చూడండి, 1500 పౌండ్స్. అది చిట్టి ద రోబోట్ అయితే, ఇవి చిట్టి క్రియేట్ చేసిన కుట్టి రోబోట్స్లో ఉన్నాయి. చిట్టి రోబోట్ అయితే 1500 పౌండ్స్ ఉంది, కానీ ఈ కుట్టి రోబోట్స్ అయితే 120 పౌండ్సే ఉన్నాయి. ఈ పెయింటింగ్ బాగుంది కదా. ఇదైతే జస్ట్ 320 పౌండ్సే, అంటే ఇండియన్ కరెన్సీలో 33,000. ఇలాంటివి చాలానే రకరకాలుగా ఉన్నాయి. అంటే ఏదో జస్ట్ ఒక పెయింటింగ్ అని లేకపోతే ఏదైనా డిజైన్ అని అలా కాకుండా కాంబినేషన్ ఉన్నాయన్నమాట. రకరకాల ఆర్ట్ వర్క్స్ అవన్నీ కలిపి ఒకరు స్పాన్సర్ చేస్తున్నారు అనుకుంటా, గ్యాలరీ వాళ్ళు. సో వాళ్ళు ఇక్కడ పెట్టారు ఎగ్జిబిషన్ లాగా. మనకి ఏదైనా నచ్చితే మనం పర్చేస్ చేయొచ్చు. ఈ పక్కన ఏంటిది, బాడీలో సెల్స్ డ్రా చేశారంటారా? నాకైతే అలానే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? కమెంట్ చేయండి. ఈ ఆర్ట్ చూడగానే పాపం ఆర్టిస్ట్ చాలా సాడ్గా ఉన్నాడేమో అనిపించింది. అందుకే సాడ్ ఫేస్ వచ్చిందేమో. బట్ ఏదైతేనే ఫేస్ తీసుకురాగలిగాడు ఆ చిన్న చిన్న చిప్స్తోనే, దానికి మెచ్చుకోవాలి. ఇది ఏం ఆర్టో తెలియదు, కానీ ఆ ఆర్టిస్ట్ తను అనుకున్నది అచీవ్ చేశాడని అనిపిస్తుంది. ఎందుకంటే నాకు ఈ పిక్చర్ చూస్తేనే చాలా స్కేరీగా అనిపిస్తుంది. సో హి డిడ్ ఇట్. ఇది ఫ్రంట్ నుంచి చూడడానికి ఏదో ఇల్లులానే అనిపిస్తుంది. కాకపోతే ఈ సెటప్ ఎక్విప్మెంట్ ఇదంతా చూస్తే పవర్ సప్లై కోసం చేసిన ఏదైనా ప్రాజెక్ట్ ఏమో అనిపిస్తుంది. ఈ ఆర్ట్ ఏంటో నా చిట్టి బ్రెయిన్కి అంతు చిక్కట్లేదు. బట్ మధ్యలో ఒక నోస్, మౌత్ ఇలా ఉండి ఆ చుట్టూ ఫేస్ ఏమో అనుకుంటున్నాను. మీకేమనిపించిందో చెప్పండి. దీని ప్రైస్ ఎంతో చూసారా? 1,200 పౌండ్స్ అంటే 1,25,000. ఈ ప్రైస్లు చూస్తుంటే నాకు ఊపిరి సినిమాలో పెయింటింగ్ సీనే గుర్తొస్తుంది. నాకు కూడా ఒక ఆర్టిస్ట్ అయిపోయి డ్రా చేయాలనిపిస్తుంది. మీరేమంటారు? ఈ గ్యాలరీలో ఉన్న అన్ని ఆర్ట్లు చూడగా నాకైతే ఈ కీబోర్డ్స్, క్యాలిక్యులేటర్స్, రకరకాల చిప్స్తో కలిపి చేసిన హ్యూమన్ ఫేస్, ఈ రోబోట్స్, ఈ రెండు హైలైట్ అనిపించాయి. మీకేమనిపించిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.